టీవీ. ప్రస్తుతం మనమైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం వద్దనైతే ఉన్నాము. అమ్మవారి కళ్యాణ మహోత్సవం అయితే చాలా ఘనంగా జరిగింది. ఆలయ అధికారులు అయితే భక్తులకు అమ్మవారి దర్శనంకి వచ్చే భక్తుల కోసం అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భక్తులు క్యూ లైన్లలో అయితే వేచి చూస్తున్నారు. ఒకసారి భక్తులతోటి మనం మాట్లాడదాం. అక్క చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఐడిపిఎల్ నుంచి వస్తాం మేడం. ఓకే, ఇప్పుడే అంటే మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారి దగ్గరికి అప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి వస్తాను ఎవ్రీ ఇయర్. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని చూసారా మరి మీరు? చూసాను, చాలా బాగా అవుతుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మొత్తం హైదరాబాద్ మొత్తం ఫేమస్ అమ్మవారు, చాలా బాగుంటాయి అసలు. చాలా బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది. ఆసిఫ్ నగర్ నుంచి వచ్చాం. ఆసిఫ్ నగర్ చాలా బాగుంటుంది. ఇంకా దర్శనం కాలేదు. లంగర్ హౌస్, సన్ సిటీ లేదు, వెళ్తున్నాం ఇప్పుడు. బాగా జరిగింది, బాగా అనిపించిందండి. అమ్మవారిని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తూనే ఉంటాం. మేము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం. అన్నీ బాగున్నాయండి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాలనగర్ ఐడిపల్లి నుంచి వచ్చాము. చాలా మంచిగా ఉందమ్మా దర్శనం, బాగా చేశారమ్మా. మంచిగా వైభవంగా అమ్మా, మంచి జరిగింది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము ఇప్పుడు వచ్చుకుంటాము. 20 ఏళ్ళు అయిపోయింది నాకు ఇక్కడికి. నా పెళ్ళి అయినప్పటి నుంచి వస్తున్నా నేను. నాకు ఎల్లమ్మ లగ్గంలా నాకు చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మా దయ వల్ల మాకు ఇక్కడ అమ్మవారు ఎప్పుడు మాకు దర్శనం బాగా ఇస్తుంది. మా ఇంట్లో ఎప్పుడు నిండుగా పొంగుతూనే ఉంటుంది. నేను ఏదైనా బాధలు ఉంటే మా అమ్మ నన్ను యాద్ చేయగానే చాలు, నేనున్నా నీకు బాధపడకనా వచ్చి నాకు నీడగా చెప్తుంది మా అమ్మ. నేను 20 ఏళ్ళకించి వస్తున్నా ఇక్కడ. నా లగ్గం ఈయన అయింది, మంచిగా లగ్గం ఈయన చేసుకున్న అంత ఈయన అయింది. నా కొడుకున్న కోడికలు అంతా అయింది. చాలా మాకు చాలా సంబురమ్మ. మా ఎల్లమ్మ లగ్గం అంటే సంబురం మాకు. నా బిడ్డ అయితే నాకు నా మీద వచ్చేటి పార్వతి తల్లి మహాంకాళి కానీ బిడ్డ అవుతుంది. కానీ నాకు చాలా సంతోషం. నా బిడ్డ ఏది కొన్నా లేదన్నాక వస్తుంది నాకు. మేము జేగూడ మేము కనీసం అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు చూసాం. మాకు ఇంకా సంబరమే అనిపిస్తుంది. మంచి ఓకే అమ్మ. మాకు మా అమ్మ ఉన్నందుకే మేము ఇంతమంది వస్తున్నాం, లేకుండా రాకపోతుండే. దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ఉన్నారు. మా ఇంతమంది కాపాడుతుందంటే ఆ తల్లికి తెలుసు, ఆమెకు ఒక్క చూపులే చూస్తుంది కాబట్టి ఇంత పబ్లిక్ వస్తుంది. పబ్లిక్ ఉంది కదా, మరి ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి, ఏ దానికి లోటు లేకుండానే బాగుంది. మరి అమ్మవారికి వడి బియ్యాన్ని పోస్తారు, పట్టు వస్త్రాలని సమర్పిస్తారు కదా, మరి వడి బియ్యాన్ని ఎందుకు పోస్తారు? అమ్మవారు మా సంతోషం కూడా అమ్మవారు మాకు కూడా చూడాలని పోస్తున్నాం. మాకు ఆమె కళ్ళ చూపిస్తే ఆమెకే వస్తుంది. మేము కళ్ళు దర్శనం చేసుకుంటాం, పోతాం. వచ్చి ఈడ ఉన్న వాళ్ళకే చెందుతాయి. మేము దర్శనం ప్రతి సంవత్సరం వస్తాం, చేసుకొని పోతాం. మాకేమి వెళ్ళిపోతాం అంతే. అమ్మవారికి కంపల్సరీ వస్తాం ఇక్కడికి. మళ్ళీ ప్రతి సంవత్సరం 32 ఏళ్ళు అయినా రావట్టు ఇక్కడికి కంపల్సరీ. ఎప్పుడు ప్రతి సంవత్సరం బోనాలు అవి ఇవి అన్ని సమర్పిస్తూనే ఉంటాం. దొక్కుతున్నాం మేము, ఆ లోపల ఉన్నప్పటి నుంచి దొక్కుతున్నాం పాఠం. మేము నల్గొండ డిస్టిక్ జానపాటి వెంకన్న స్వామి. 11 సంవత్సరాలు ప్రతి ఇయర్స్. మా మండలం గుడిపల్లి, నల్గొండ డిస్టిక్, విలేజ్ మరపతి. మాకు ఆనందం, మాకు చాలా ఉత్సాహం, చాలా సంతోషంగా. కానీ ఈ సంవత్సరం కూడా మంచిగా ఇంకా జరుగుతుంది. భక్తులకు కూడా చాలా ఆనందంగా. అమ్మవారు కూడా మా అందరుండి ప్రతి ఒక్కరు కూడా నిమ్మలంగా అనేది ఆ తల్లి దయ వల్ల, ఆశీస్సుల వల్ల, ఆ బల్కంపేట అమ్మవారి దయ వల్ల బండారుతోటి మేము ఆనందంగా. శివసత్తుల మొత్తం కూడా నా ఒక్క శరణార్థి. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చినాం, 175 కిలోమీటర్లు వచ్చినాం. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మాకు 2 days. మాకు నిమ్మలంగా జరిగింది. ఆ తల్లి దయ వల్ల కూడా మాకు ఆనందంగా సెలవిస్తుంది. అమ్మవారు ఒంటి మీద ఉన్నాను, అమ్మవారితోటే ఇదన్నాం.
మన కాడ భగవంతుని దృష్టిగా ఆనందంతో మాకు సంతోషంగా అనేది అమ్మవారి చాలా ఆనందంగా హ్యాపీ మాకు ప్రతి ఇయర్స్ 11 సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్స్ వస్తున్నాం మంచిగా మళ్ళీ దొరుకుతుంది. అమ్మవారికి అంటే ప్రతి సంవత్సరం పెడతానండి, ఎందుకంటే ఒక ఆడపిల్ల లెక్క మేము ఒక శివస్థలం ఆడపిల్ల కంటే ప్రతి సంవత్సరం ఇట్లనే పండుగలు పప్పాలైనా ఇంట్లో కళ్యాణాలను కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి అంటే ఆడపిల్ల బియ్యం పోసి పంపిస్తారు. మేము కూడా అదే విధంగా పోస్తున్నాం. అది మాకు ఆనందం, మాకు సంతోషం. మేము ఖైరతాబాద్ ఎర్రమంజుల కాలనీ నుంచి వస్తున్నాం. దర్శనం కావట్లేదు, చాలా లేట్ అవుతుంది, కొంచెం ఇబ్బంది పడుతున్నాం. మేము లైన్ అంటారు, లైన్లో పెట్టిన ఇప్పుడు ఒక పొద్దున 9 నుంచి ఇప్పటి వరకు దర్శనం కానీ లైన్ కూడా కదలట్లేదు, ఒక 1 మినిట్ కూడా కదలట్లేదు. ఇట్లా లైన్లో వేచున్నాం, ఇట్లనే ఉంటున్నాం. 5 hours అవుతుంది, చాలా టైం పడుతుంది. మేము నిలబడబట్టే 4-5 hours అవుతుంది. ఇంకా టైం పడుతుంది అంటారు, 2 hours అట్లా. ఇంకా మేము చూడలేదు, లోపలికి వెళ్ళి చూడలేము. అసలు బాగాలేదు. ఎప్పుడు ఎంత బాగుండేది, ఇప్పుడు ఏంది అసలు ఇలా ఉంది. అసలు ఎప్పుడు చాలా అసలు ఇయర్కి వెళ్ళిపోయేది. లైన్ అయితే ఎప్పటి నుంచి అసలు కదలను కూడా కదలట్లేదు, లైన్లోనే ఉన్నాం. పొద్దున 11కి వచ్చినాం, ఇప్పుడు 2:30 అయిపోయింది, ఇంకా ఇక్కడనే ఉన్నాం. కొంచెం కూడా ఇంకా లైన్ కదలట్లేదు. వెళ్తున్నారేమో కానీ ఇంకా బాగా సెక్యూరిటీ ఉంటే బాగుండేది, ఫాస్ట్గా పంపించడానికి. అసలు పట్టించుకున్నట్టు అనిపించట్లేదు, స్టాప్ అయిపోయింది లైన్ ఇక్కడనే. ఇక్కడ సెక్యూరిటీ చాలా బాగుంది, మాకు పోలీసు ఉన్నారని చాలా ధైర్యం ఆడపిల్లలందరికీ. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, దర్శించుకున్నాము, చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను, చాలా ఎంజాయ్ చేసుకుంటాం, బాగుంటుంది, నెరవేరుతాయి. బోడపల్లి నుంచి వస్తున్నాం రమ్మ, చాలా బాగా అనిపిస్తుంది. జరిగింది అమ్మవారి దర్శనం జరిగింది, కళ్యాణం చూసాము దగ్గరుండి, చాలా సూపర్ జరిగింది. అమ్మ దయ ఉంటే అందరూ చల్లగా ఉంటారు, ప్రతి ఒక్కరిని కాపాడుతుంది ఆ తల్లి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి మేడం, చాలా బాగున్నాయి ఏర్పాట్లు, చాలా బాగా చేశారు. చాలా బాగా జరుగుతాయి మేడం, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కూడా బాగా జరిగినాయి. నేను సామరస్యంగా మంచిగా చేశారు మాకు అందరూ. సూపర్, 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం, సూపర్ అవుతుంది, సూపర్ ఉన్నాయి. ఈసారి ఇంకా బ్రహ్మాండం అనిపించింది. దర్శనము 3 గంటలు టైం పెట్టింది కానీ మంచిగా దర్శనం అయింది, సూపర్. నాకు సూపర్ అనిపించింది. నా పేరు స్వర్ణ షిండే, నేను రామంతాపూర్ నుంచి వస్తున్నాను. మేబీ గత ఒక 7 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి పాల్గొంటున్నాను. చాలా ఏంటంటే మన తెలంగాణ ఆడపడుచులకి ఇది ఒకటి చాలా పెద్ద ఆషాఢం అనగానే చాలా పెద్దగా పండుగ అన్నట్టు ఉంటుంది. సో చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది, మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి దగ్గర ఒకటి అన్నదానం జరుగుతూనే ఉంది, నడుస్తూనే ఉంది. జనాలు వేల మందిలో జనాలు వస్తూనే ఉన్నారు. అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఏదైనా కోరుకుంటే అది అయ్యేలాగానే అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు వచ్చినందుకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. సో తెలంగాణ సంస్కృతి అంటేనే ఆషాఢం అన్నట్టుంది. సో అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి మేము వస్తున్నామంటే ఇది మాకు ఒక అదృష్టం అనేది కలుగుతుంది. ఈ అదృష్టానికి మేము చాలా చాలా ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరు రావాలని ఇక్కడ కోరుకుంటే ఈ అమ్మవారికి చాలా స్పష్టంగా చూడాలి, చేయాలి అన్నట్టు చాలా ఉంటుంది. చాలా పవర్ఫుల్గా ఉంది ఈ అమ్మవారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే వచ్చినందుకు. ఇక్కడ కూడా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి బోనాలు ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చేయాలని ఒక ఉద్దేశంతో వస్తున్నారు. ఈ ఆటలు కోయడం జరుగుతుంది, ఫ్యామిలీతో రావడం జరుగుతుంది. ఒకటి ఫ్యామిలీతో రావడంతో ఒక హ్యాపీనెస్ అనేది ఇంకా వస్తుంది. సో ఇలాంటి పండుగలు రావాలని ప్రతి ఒక్కరు ఇట్లా కోరుకుంటారు. ఆషాఢం వస్తుంది అనగానే, బోనాలు వస్తున్నారు అనగానే ప్రతి ఒక్కరు యూత్లో కూడా ఒకటి ఉత్సాహంగా వస్తుంది దీంట్లో నేషన్. అందరికీ శరణార్థమ్మ, చిన్నలకు పెద్దలకు అందరికీ శరణార్థి. మేము చెదరగడ్డ మలక్పేట నుంచి అమ్మ. మేము ఆ తల్లి 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం తల్లి. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు ఈ ప్రజలు ఇదంతా మంచిగా మా తల్లి సంతోషంగా చూస్తుంది. మమ్మల్ని అందరినీ ప్రజలు అందరినీ సంతోషంగా చూస్తుంది.
చూసాము. అంతా మంచిగానే ఆనందం మంచిగా జరిగింది బిడ్డ, మంచిగా జరిగింది, ఆనందంగా జరిగింది, మంచిగా కళ్యాణం. మేము విశాఖపట్నం నుండి వచ్చామమ్మా. ఇప్పుడు నేటికి 30 సంవత్సరాల నుండి వస్తున్నాను. నాకైతే మంచిగా అనిపించింది. ఏదనుకుంటే అది మళ్ళీ సంవత్సరానికల్లా జరుగుద్ది ఇక్కడ ఈమె దగ్గర దర్శించుకున్నాం. నెరవేరాయి కాబట్టి ప్రతి సంవత్సరం వస్తున్నాం. బాగున్నాయమ్మా, గవర్నమెంట్ ఏర్పాట్లు బాగున్నాయి. చూస్తున్నారుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అయితే చాలా ఘనంగా జరిగింది. భక్తులు అయితే ఎంతో సంతోషంగా సరదాగా సందడితో అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నారు. శివసత్తులు అయితే ఎంతో ఆనందంగానైతే అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆలయ అధికారులు కూడా భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా మంది భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే తరలి వస్తున్నారు. ఇంకా కొద్ది రోజుల ముందు అయితే బోనాలు అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎంత బాగా జరుగుతుందో మనం చూద్దాం.